హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా 2 GB నుంచి 1024 GB వరకు అంటే 2 GB నుంచి 1 TB వరకు ఫ్రీగా ఆన్లైన్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆ స్టోరేజ్ చేసుకున్నటువంటి 12 వెబ్సైట్లు ఇప్పుడు నేను మీకు వివరంగా ఆ వెబ్సైట్లన్నీ మీకు చూపిస్తాను. ఇందులో ఫ్రీగా మన ఈమెయిల్ ఐడి ద్వారాగా సైనప్ అయ్యి ఫ్రీగానే సైనప్ అయ్యి 2 GB నుంచి 1024 GB వరకు 1 TB వరకు కూడా ఫ్రీగా ఆన్లైన్లో మన డేటా ఏదైతే ఉందో ఫోటోలు, వీడియోలు, సాఫ్ట్వేర్లు, ఫైల్స్ అన్నీ కూడా మనం అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి. ఇక వీడియోలోకి వెళితే మొట్టమొదటిగా ఫస్ట్ వెబ్సైట్ dropbox.com అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. గూగుల్లోకి వెళ్ళి dropbox.com అని టైప్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో నేను ఫ్రీగా సైనప్ అయ్యాను. మన అకౌంట్లోకి చూపిస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. యువర్ అకౌంట్ హ్యాస్ 2 GB స్టోరేజ్ అని చూపిస్తుంది. నేను హైలైట్ చేశాను. యువర్ అకౌంట్ హ్యాస్ 2 GB స్టోరేజ్. ఇది 2 GB వరకు ఈ వెబ్సైట్లో మనం ఫ్రీగా ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనం అప్లోడ్ ఏదైనా ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో కేవలం మనకి 2 GB వరకు మాత్రమే ఫ్రీగా స్టోరేజ్ లభిస్తుంది. ఇక రెండో వెబ్సైట్లోకి వెళ్తే OneDriveLive.com. మనం ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది మనకి. ఇందులో కూడా మనం ఫ్రీగా సైనప్ అయ్యి మన ఈమెయిల్ ఐడితో సైనప్ అయితే మనకి ఈ వెబ్సైట్లో 5 GB వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం 5 GB చూపిస్తుంది. 5 GBలో నేను 1.3 GB ఆల్రెడీ నేను డేటా ఇక్కడ పెట్టుకున్నాను. నా డేటా ఇక్కడ ఇందులో ఉంది. కొన్ని ఫైల్స్, ఫోల్డర్స్ ఇక్కడ నేను ఇందులో పెట్టుకున్నాను, చూపిస్తాను. నా ఫైల్స్, నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో నేను స్టోరేజ్ చేసుకున్నాను. ఇందులో 1.3 GB వరకు వాడాను. ఇది మనకి ఈ వెబ్సైట్ మనకి ఫ్రీగా 5 GB వరకు ఫ్రీగా స్టోరేజ్ ఇస్తుంది. మూడో వెబ్సైట్ వచ్చి sync.com. ఈ వెబ్సైట్ కూడా మనకి ఫ్రీగా 5 GB వరకు ఇస్తుంది. ఇక్కడ చూడండి వెబ్సైట్లో రాశారు, ఉచిత సమకాలీకరించబడిన మరియు పూర్తిగా ఉచితంగా భాగస్వామ్యం చేయండి. 0 ఎప్పటికీ గడువు తీరదు, అంటే ఎప్పటికీ కూడా 5 GB వరకు నిల్వ చేసుకోవచ్చు. 5 GB సురక్షిత నిల్వ. మనం ఇందులో కూడా 5 GB వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఉచితంగా సైనప్ చేయండి. మనం సైనప్ చేయగానే మనం 5 GB వరకు ఇందులో సైనప్ చేసుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత నాలుగో వెబ్సైట్ వచ్చి iCloud.com. iCloud అంటే ఇది యాపిల్ కంపెనీ వారిది. ఇందులో కూడా మనం 5 GB వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఆగండి. ఇవ్వండి. iCloud మీ డేటా కోసం ఉచిత ఈమెయిల్ ఖాతా మరియు 5 GB నిల్వను కలిగి ఉంటుంది. మరింత నిల్వ మరియు అదనపు ఫీచర్ల కోసం మీరు iCloud ప్లస్కి సభ్యత్వం పొందవచ్చు. అంటే మనం ఫ్రీగా ఇందులో మనం మెయిల్ ఐడి ద్వారాగా సైనప్ అయితే 5 GB వరకు ఇది కూడా మనకి స్టోరేజ్ ఇస్తుంది. తర్వాత మనం ఐదవది వచ్చి pcloud.com. ఈ pcloud.comలో ఇందులో కూడా మనం ఫ్రీగా సైనప్ అయితే ఇందులో 10 GB వరకు మనకి ఫ్రీ స్టోరేజ్ని ఇస్తుంది. సైనప్ చేయండి మరియు 10 GB వరకు ఉచిత నిల్వను పొందండి. ఈ వెబ్సైట్లో కూడా మనం
10 జీబీ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఆరవది వచ్చేసి iStrive.net. iStrive.net ఇందులో కూడా మనం 10 జీబీ వరకు ఫ్రీగా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఖాతాను సృష్టించండి మరియు భారీ 10 జీబీ ఉచిత నిల్వను పొందండి. ప్రారంభించడానికి ఇక్కడ మనం స్టార్ట్ చేయగానే మనం సైన్ అప్ అవ్వగానే మనకి 10 జీబీ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి KVOFR అని టైప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఈ విధంగా వస్తుంది. ఇందులో కూడా మనం 10 జీబీ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే KVORFని ప్రయత్నించండి. మొదటి 10 జీబీ ఎప్పటికీ ఉచితంగా పొందండి. ఉచిత ఖాతాను సృష్టించండి. చూస్తారు కదా, ఇక్కడ 10 జీబీ వరకు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి మీడియాఫైర్లో mediafire.com అని టైప్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇందులో కూడా మనకి 10 జీబీ వరకు స్టోరేజ్ ఇస్తున్నారు. చూపిస్తాను. 10 జీబీ ఫ్రీ అప్ టు 4 జీబీ పెర్ ఫైల్. 10 జీబీ ఫ్రీ అప్ టు 4 జీబీ పెర్ ఫైల్. మనకి 10 జీబీ వరకు ఈ వెబ్సైట్లో కూడా మనకి ఫ్రీగా స్టోరేజ్ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి గూగుల్ డ్రైవ్. ఇది అందరికీ తెలిసిన విషయం. మన జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో మన జీమెయిల్ ఐడి ద్వారాగా మనకి గూగుల్ వాళ్ళు 15 జీబీ ఫ్రీగా ఇస్తారు. చూడండి ఇక్కడ మనకు ఉంది 15 జీబీ యూజ్డ్. 1.2 జీబీ వాడుకున్నాను ఇప్పటివరకు. నాకు ఇంకా ఇంత గ్యాప్ ఖాళీగా ఉంది. 15 జీబీకి 1.2 జీబీ మాత్రమే వాడాను. ఇందులో నాకు కొద్దిగా సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇందులో మనం 15 జీబీ వరకు 15 జీబీ వరకు ఇందులో ఆన్లైన్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి megaio.comలో మనం 20 జీబీ వరకు మనం ఫ్రీగా స్టోరేజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. మా ఉచిత ప్లాన్తో ప్రారంభించండి. 20 జీబీ నిల్వ, పరిమిత బదిలీ, ఎప్పటికీ 0, ఉచితంగా ప్రారంభించండి. చూస్తారు కదా, ఇందులో మనకి megaio.com వాళ్ళు 20 జీబీ వరకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇందులో కూడా మనం ఫ్రీగా సైన్ అప్ అయ్యి 20 జీబీ వరకు మన డేటా అంతా స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి degoo.com. ఇందులో కూడా మనకి 20 జీబీ వరకు ఫ్రీగా స్టోరేజ్ ఇస్తున్నారు. ఇంకొక 20 జీబీ ఫ్రీ, 20 జీబీ 3 డివైసెస్, 5 జీబీ రెఫరల్ బోనస్. ఎవరికైనా మనం రెఫర్ చేస్తే మనకు 5 జీబీ బోనస్గా ఇస్తారు ఫ్రీ. ఇంకా ఆఖరిగా వచ్చేసి terabox.comలో 1024 జీబీ క్లౌడ్ నిల్వ. ఉపయోగించడానికి సులభమైనది, ప్రైవేట్ మరియు సురక్షితమైనది, నమ్మదగినది. ప్రారంభించడానికి స్టోరేజ్ చేయండి. ఇప్పుడు నేను చూపించినటువంటి అన్నీ కూడా మొబైల్లో వాడుకోవచ్చు, సిస్టంలో వాడుకోవచ్చు, ఆన్లైన్లో కూడా మనం వాడుకోవచ్చు.